విజయవాడ వరదలు ఈ రకంగా విజయవాడలో ముంచెత్తడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న ఆరోపణ గత 2 రోజులుగా మీరు జరిగిన సంఘటనలన్నీ మీరు చూస్తున్నారు. మీరేమంటారు? సార్, ఇలాంటి విపత్తులు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరూ ఒక మాట మీద ఒక కట్టడి మీద ప్రజలను ఆదుకునేటువంటి విధానంతో ముందుకెళ్ళాలి తప్ప ఎప్పుడూ కూడా శవరాజకీయాలకు ఆశపడినటువంటి వ్యక్తులు, ఓదార్పు యాత్రకి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు, ప్రజలు ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి టైంలో వాళ్ళకి అండగా నిలుచుని వాళ్ళకి భరోసాని ఇవ్వాల్సింది పోయి ఇలాంటి బురద రాజకీయం చేస్తూ బురద మాటలు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి చెత్త రాజకీయాలకు అలవాటు పడినటువంటి వైసీపీ నాయకులకి ఇంతకంటే ప్రజల గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ సంస్కారంగా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఎక్కడా లేదండి. వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. నిన్న రోజా గారి మాటలు చూసాము. మొన్నటి వరకు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఆమె వచ్చి ఈ రోజు ఒకేసారి వైసీపీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు అంటే కనుక దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళి లేనుకొని అన్ని చెప్తున్నట్టు ప్రజలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వరద వచ్చినప్పుడు అనేసి ప్రకృతి అంటే వరద ఎక్కడి నుంచి వస్తుంది, వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి అని కూడా ఈ వైసీపీ నాయకులకు తెలియదు. రోజా గారు కమెంట్ ఎలా చూస్తారు మీరు? రోజా గారు మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు మీరు? రోజా గారి మాటలు ఏం మాట్లాడతామండి? ఆవిడ గురించి ఏం మాట్లాడతాం అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే దాన్ని రాజకీయ కోణంలో తప్ప మానవతా దృక్పథంతో ఆలోచించలేనటువంటి ఒక మంచి మనసు లేదు, ఒక మంచి మానవత్వ విలువలు లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం సార్ దాని గురించి? మా అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఆయన కానీ ఈ వయసులో 70 ఏళ్ళు పరిశీలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన కానీ రేయింబావులు కష్టపడి అధికారులను ఆదేశిస్తూ అక్కడ సమీక్షలు చేస్తూ ఉంటే ఇప్పుడు కృష్ణవేణి గారు ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ఇది చేయాల్సిన బాధ్యత మీది, తప్పులేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే వర్షాకాలం వచ్చింది, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక రివ్యూ ఎందుకు నిర్వహించలేదని సుజాత గారు అడుగుతున్నారు. దానికి ఏమంటారు మీరు? సార్, చాలా వాతావరణ శాఖ చాలా సార్లు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటది. చేసిన ప్రతిసారి ఇంత విపత్కరమైనటువంటి ఇలాంటి ప్రకృతి విలయతాండవం చేసేటువంటి పరిస్థితులు వస్తాయని ఏ వ్యక్తులు కూడా కలగలరు. ఎప్పుడు వాతావరణ శాఖ ఎప్పుడు హెచ్చరిక జారీ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేదండి. పోలవరం గ్రామ నిర్వాసితులకి కనీసం 25,000 ఇస్తారనేటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ 25,000 ఇస్తారు ఒక కుటుంబానికి అని చెప్పి 2,000 వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సాయం చేస్తాం ప్రజలకి. ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి కూడా వీళ్ళు చేసింది ఏంటండి? మీడియాల ముందు కూర్చొని మా ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప, మా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఒక 10 మందికి పాల ప్యాకెట్లు ఇచ్చారా? వీళ్ళు 10 మందికి భోజనాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నీళ్ళల్లో దిగి మీడియా ముందు మాట్లాడారు, మీరు చూడలేదు అనుకుంటా. వాటర్ లో దిగి అక్కడ మాట్లాడారు. మీడియా ముందు మాట్లాడితే ప్రజలు కడుపు నిండకండి, ప్రజలు బాధలు తగ్గవు. కాకపోతే వైసీపీ నాయకులకి ఎక్కడ ఆయన ఒక